నమస్తే. నేను ప్రస్తుతం సికింద్రాబాద్లోని బాప్టిస్ట్ చర్చి దగ్గర ఉన్న ప్రవీణ్ పగడాల మరణం ఒక మిస్టరీగా మారింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అటు తెలంగాణ వ్యాప్తంగా క్రైస్తవ సంఘాలు కానీ మానవతావాదులు కానీ ప్రజలు కానీ చాలా ఆందోళన చేస్తున్నారు. అంటే ఒక మిస్టరీగా మారింది. ఇప్పుడు ఇదే అంశంపై అక్కడ కేసు నమోదు చేయడం, పోస్ట్ మార్టం కూడా జరిగింది. అయితే ప్రజల సందర్శనార్థం సికింద్రాబాద్లోని బాప్టిస్ట్ చర్చి దగ్గర పార్థివ దేహాన్ని ఉంచారు. చాలామంది ప్రజలు, అభిమానులు, మానవతావాదులు చాలామంది ఇక్కడ వస్తున్నారు సందర్శించడానికి, సంతాపం ప్రకటించడానికి. మరి ఈ యొక్క మరణం వెనుక ఏమైనా మిస్టర్ ఉందా? ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రవీణ్ పగడాల గారు మరణించారు, మరణం వెనుక ఏమైనా మిస్టరీ ఉందా? మీకు ఏమనిపిస్తుంది? ఈరోజు చాలా విచారకరం దినంగా మేము భావిస్తున్నామండి. క్రైస్తవ లోకానికి ఒక తీరని పెద్ద లోటు అని మేము అనుకుంటున్నాము. ప్రవీణ్ పగడాల గారు ఒక మంచి డిబేటర్, అలాగే ఆయన మంచి అపాలజిస్టిక్స్ అండి. అంటే దేవుని వాక్యాన్ని సమర్థవంతంగా మాత్రమే కాకుండా కరెక్ట్గా ఉన్నట్టు బోధించే మంచి వ్యక్తిలో నెంబర్ 1 పర్సన్ ఆయన. మేము ఈ వార్త విన్నప్పుడు దిగ్భ్రాంతికి లోనయ్యాము. వాస్తవానికి యాక్సిడెంట్ అని చెప్తున్నారు, కానీ యాక్సిడెంట్గా నమ్మే అవకాశాలు అయితే అక్కడ లేవు. వాస్తవానికి యాక్సిడెంట్ జరిగినప్పుడు మినిమం ఒక 30-40 స్పీడ్లో వెళ్తుంటేనే బండి కంట్రోల్ తప్పింది అనుకోండి, బండి ఎక్కడికో వెళ్ళి పడుతుంది, మనిషి ఇక్కడ పడతాడు. ఆయనకి బయట కాళ్ళకు చేతులకు ఎలాంటి ఇంజురీస్ లేదు, కానీ ఆ బుల్లెట్నే తీసుకొచ్చి బాడీ మీద పెట్టేసి ఓన్లీ ఆ ముఖం వరకే ఇదంతా దెబ్బలు అన్నప్పుడు వాస్తవానికి అయితే దీన్ని యాక్సిడెంట్గా అయితే మేము భావించట్లేదు, ఒక కోణంలో హత్యగానే అని మేము అయితే అనుకుంటున్నాము. ప్రభుత్వం వారు ఏదైతే పోస్ట్ మార్టం చేశారో ఆ పంచనామాలు కరెక్ట్గా చేసి నిజమైన ప్రూఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఒకవేళ ఇది హత్య అయితే దీని వెనకాల ఉండి ఎవరైతే జరిగించారో వారికి ప్రభుత్వం వారు కఠినంగా శిక్షించాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. అంటే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు, సీసీటీవీ ఫుటేజీలు కూడా పరిశీలిస్తున్నారు. అంటే అక్కడ కొవ్వూరు టోల్ గేట్ దాటిన తర్వాత ఒక 12 నిమిషాలకు కొంతమూరు దగ్గర జరిగింది ఈ సంఘటన. అక్కడ సరైన విజువల్స్ లేకపోవడం, అంటే పెద్ద పెద్ద వాహనాలు రావడం, వాళ్ళకు దర్యాప్తు కూడా చాలా కష్టంగా మారింది. ఒకవేళ యాక్సిడెంటే అనుకుంటే, లేకపోతే హత్యనే అనుకుంటే, హెల్మెట్ అట్లే ఉంది. అవును, అక్కడ కట్టెలు కూడా కొత్త రక్త బరకల్లో ఉన్నాయి, వాటిని ఎలా చూస్తారు? వాస్తవం అండి. ఇప్పుడు మీరు అన్నట్టు మనం డైలీ న్యూస్ పేపర్లో కానీ వార్తాపత్రికలో ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నామండి. యాక్సిడెంట్ చూసినప్పుడు మినిమం కనీసం కాల్ ఫ్రాక్చర్, చేయి ఫ్రాక్చర్ అని అవ్వాలి కదా, ఏం అవ్వలేదు, హెల్మెట్ అలాగే ఉండిపోద్దా? కానీ అది నమ్మడానికి అంత నమ్మశక్యంగా లేని వార్త అండి. మేమైతే హత్యగానే భావిస్తున్నాము. ఏదేమైనా దీని వెనకాల ఎవరైతే దోషులు ఉన్నారో వారిని ప్రభుత్వం వారు పట్టుకొని వారికి తగిన గుణపాఠం చెప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. క్రైస్తవ లోకానికి ప్రవీణ్ లేపడం ఒక తీరని చాలా పెద్ద లోటు అండి, వస్తుంది చాలా పెద్ద లోటుగా మేము భావిస్తున్నాం. ప్రత్యేకంగా వారి కుటుంబానికి దేవుడు ఓదార్పణ కలిగి చేయాలని మనస్ఫూర్తి మేము కోరుకుంటున్నాం. అంటే ప్రవీణ్ పగడాల సౌమ్యుడు అని అంటున్నారు, వాస్తవంగా కూడా ఒక మత ప్రబోధకుడు. అతన్ని ఒకవేళ హత్యనే చేసింటే ఎవరు చేసింటారు, ఎందుకు చేయాల్సి వచ్చిందని? అది అంత అంటే ఆయనకి శత్రువులు అంటే ఎవరు లేరండి. ఒకవేళ ఏదన్నా ఎవరైనా గిట్టిన వారు ఉంటే ఆయన వాస్తవం మాట్లాడుతున్నప్పుడు అన్ని మతస్థుల మీద ఏదన్నా ఎప్పుడన్నా మాట్లాడితే అది గిట్టని వారు ఏదన్నా ఆ విధంగా చేసి ఉంటారేమని ఒక ఆలోచన, అంతే. పోలీసుల దర్యాప్తులు ఇప్పుడు పోస్ట్ మార్టం అయిపోయింది, ఇక్కడ ప్రజల సందర్శనార్థం ఉంది. అంటే ప్రభుత్వం కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రిపోర్టు జెన్యూన్గా వచ్చే రకంగా ఉంది అని మీరు భావిస్తున్నారా? జెన్యూన్ రావచ్చు అని అనుకుంటున్నానండి. ఎందుకంటే నిన్న హోంమంత్రి గారు మాట్లాడారు, అలాగే అక్కడ ఎస్పీ గారు వాళ్ళందరూ మాట్లాడారు. రిపోర్ట్స్ వాస్తవానికి జెన్యూన్గా ఇవ్వడానికి అన్నట్టు చెప్పారు, కాబట్టి వస్తుందని నేను భావిస్తున్నాను. జెన్యూన్గా వస్తేనే మంచిదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ హత్యనే అయి ఉంటే మీరు ఎట్లా ఖండిస్తారు? ఇది చాలా దుఃఖకరమేనండి. అంటే వాస్తవానికి ఏంటంటే వ్యక్తిగతంగా ఏదైనా ఉన్నప్పుడు ఏదన్నా దాన్ని తీసుకోవాలి, కానీ ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా అలా చంపడం అనేది కరెక్ట్ కాదు కదా, కరెక్ట్ కాదు అది. సో అది ఏమవుతుందంటే చివరికి ఏంటంటే మిగతా వాళ్ళు కూడా, మిగతా పాస్టర్స్ కూడా ఏదో సెక్యూరిటీ లేనట్టు ఫీల్ అయ్యి బాధపడుతుంటారు, కాబట్టి మంచిది కాదని నేను భావిస్తున్నాను.